దశాబ్దాల నుంచి నాకు సన్నిహితుడు, స్నేహితుడు. వాళ్ళ కుటుంబానికి నాకు చాలా దగ్గర సంబంధాలు. నాకు చాలా ఇష్టడు, నా మిత్రుడు. ఎప్పుడో ఒక దాదాపు 10 సంవత్సరాల కింద ఎప్పుడో ఉలవచారు 15 ఏళ్ళు అయిందా, 15 ఏళ్ళు ఉలవచారు పెడుతున్నా అంటే నువ్వు పెద్ద డైరెక్టర్వి, ఎంత మంచివాడివి, నువ్వు ఉలవచారు పెట్టడం ఏంది, ఉలవచారు పప్పుచారు అనుకున్నా. కానీ ఆ ఉలవచారు ఇంత బ్రాండ్ అయ్యి ఇంతమందికి ఉపాధి కల్పిస్తూ ఇండియాలో కాదు ఎక్కడ ప్రతి ఒక్క తెలుగువాడికి ఉలవచారు రెస్టారెంట్ గొప్పతనం గురించి తెలిపే విధంగా చేసిన ఒక గొప్ప క్రియేటర్ మిత్రుడు వెంకట్. ఏం చేసినప్పుడు మారేడుమిల్లి కానీ ఏ రెస్టారెంట్ పెట్టినా కానీ ఆయనకంటే ఒక ప్రత్యేకమైన శైలి, ఒక ప్రత్యేకమైన టేస్ట్, ఒక రుచి. అక్కడ వెంకట్ గారు రెస్టారెంట్ పెట్టారంటే ఒక బ్రాండ్ సంపాదించుకోవడం అనేది మాటలు కాదు. ఇవాళ నిన్న ఫోన్ చేసి గణేష్ నువ్వు రావాలి భయ్యా అంటే, అన్న ఎందుకు రాను బలేవాడు అని చెప్పి పేరు చెప్పు అన్న. పేరు చెప్పు అంటే అడిగి రావడం అన్నాడు. 200% వస్తా అని చెప్పా. అంతకుముందు వస్తాను చెప్పు, ఎందుకు రానని చెప్పి ఇంతకుముందు 2 సార్లు వస్తా అని చెప్పి ఇప్పుడు వచ్చాడు కదా. పేరు ఏంటని, ఏం పేరు అంటే అడిగి రావడం అని పెట్టాను అన్నాడు. 100% వస్తానని చెప్పాను. ఈ పేరే బ్లాక్ బస్టర్. ఒక చరిత్ర గల పేరు పెట్టి ఒక రెస్టారెంట్ పెట్టడం. ఇది దీనికి స్పెషాలిటీ సాంగ్స్ ఏంటన్నా, రెట్రో మ్యూజిక్, పాత సాంగ్స్ ఇంటూ, ఓల్డ్ సాంగ్స్ ఇంటూ, అసలు ఒక గతంలోకి వెళ్ళిపోయి రామారావు గారిని, శ్రీదేవి గారిని పక్కన కూర్చొని వాళ్ళతో డ్యాన్స్ చేసిన ఫీలింగ్ తెచ్చుకోవచ్చు ఇక్కడికి వచ్చి రెస్టారెంట్లో. ఆ పాటలు ఏంటంటే అడవి రాముడు టైటిల్ పెట్టి ఈ కాన్సెప్ట్ కానీ, ఈ అడవిలో కూర్చోవడం కానీ, ఈ అడవి రాముడు తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, ప్రతి ఊళ్ళో ఒక రెస్టారెంట్ ఉండాలి ఈ పేరు మీదని అంత క్రేజ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రెస్టారెంట్కి రావటం, దీన్ని ఓపెన్ చేయడం నిజంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, కిక్కినిచ్చింది. మీరందరూ కూడా ఈ అడవి రాముడు రెస్టారెంట్కి వచ్చి మంచిగా రెట్రో సాంగ్స్ వింటూ డ్యాన్స్ చేస్తూ నందమూరి తారక రామారావు గారు మన పక్కన ఉన్నారని ఫీలింగ్ ఇచ్చుకుంటూ చూడండి. రామారావు గారు గెటప్, స్టిల్స్, అసలు ఆలోచన కూడా మనాడు ఎంత ఆలోచన ఎంత బాగా ఉంటుందో చూడండి. ఎంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా కిక్నిచ్చింది. ఈ రెస్టారెంట్కి అందరు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రుడు వెంకట్కి, తమ్ముడికి హర్షకి కూడా బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. గణేష్ గారు పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా సంతోషం. బండ్ల గణేష్ గారు మన ఫ్రెండ్, నా మిత్రుడు, మా అన్న, నాకంటే చాలా పెద్దడు. ఈ అడవి రాముడు అనే పేరు పెడదామని ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే ఫారెస్ట్ థీమ్ మారేడుమిల్లి రెస్టారెంట్ చేశాను. సో తర్వాత ఒక పబ్ లాగా ఓపెన్ చేసి అడవి రాముడు పేరు పెడితే బాగుంటుందని నాకు ఎప్పటి నుంచో థాట్ ఉంది. సో ఇన్నాళ్ళకి నేను అది చేయగలిగాను. డెఫినెట్గా ఇది ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఫారెస్ట్ థీమ్ అనేది ముందర చేశాను. కానీ అడవి రాముడిలో రెట్రో మ్యూజిక్ అని జనరల్గా పబ్కి వెళ్ళినప్పుడు మీకు ఫారెన్ మ్యూజిక్, హిందీ మ్యూజిక్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్, తెలుగు మ్యూజిక్ని ప్రమోట్ చేసి తెలుగు మ్యూజిక్ని కూడా వెస్ట్రన్ మ్యూజిక్ లాగా మనం ఎంజాయ్ చేయొచ్చని నా ఐడియాతో ఇది స్టార్ట్ చేశాను. సో డెఫినెట్గా ఎన్టీ రామారావు సాంగ్స్ అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు. ఒక జనరేషన్ కాదు, 2-3 జనరేషన్స్కి అది అందరికీ నచ్చిన పాటలు. సో ఆయన డ్యాన్స్ మూవ్స్ కానీ, ఆ స్టెప్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ అ న్యూ వెరైటీ అని ఒక ట్రెండ్ సెటర్ ఆయన గురించి మనం మాట్లాడకూడదు. ఇట్స్ నోన్ పర్సనాలిటీ కాబట్టి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరూ వచ్చినందుకు. లేదండి, అంటే నాకు ఇష్టమైన సినిమా, నాకు అంటే పర్సనల్ కనెక్షన్ ఏంటంటే మా అంకుల్ ఆ సినిమా ప్రొడ్యూసర్. బట్ ఆయన బట్ చిన్నప్పటి నుంచి ఈ సినిమా గురించి చెప్పండి, నాకు బాగా పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ అనమాట ఈ మూవీ. సో ఈ టైటిల్ కూడా వెరీ వెరీ పాపులర్ టైటిల్ కదండి. ఎందుకంటే సో తెలియని వాళ్ళు లేరు, అంటే ఈ జనరేషన్కి తెలియకపోవచ్చు, బట్ ఇది తెలియపరచాలని కూడా నాకు ఒక ఐడియా. ఎందుకంటే అంటే ఈరోజు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అలానే ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమా అది. సో ఇట్స్ లైక్ ఆ మూవీ గురించి కూడా ఈ టైటిల్ పెట్టడం వల్ల పబ్లిక్, కరెంట్ జనరేషన్ కూడా దీని గురించి తెలుస్తుంది ఒక థాట్ నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరూ వచ్చినందుకు. బిజినెస్ అంటే మీకు చాలా ఇష్టం, సినిమాలు ఎంత ఇష్టం, బిజినెస్ కూడా మీరు సేల్ అవ్వడానికి ఎప్పటి నుంచి? ఫుడ్ బిజినెస్ చాలా రోజుల నుంచి ఉంది. మా వెంకట్ వచ్చినాక ఫుడ్ బిజినెస్ అందరూ పెట్టాలని ఒక క్రేజ్ తీసుకొచ్చాడు. ఫుడ్ బిజినెస్కి రెస్పెక్ట్ పెంచాడు. ఈ ఫుడ్లో ఆయనకున్న టేస్ట్, చాలామంది ఫ్రెండ్స్ వస్తూ మీ ఊరికి కొంచెం ఉలవచారు బిర్యానీ తెప్పివా, వెంకట్ రెస్టారెంట్ ఫుడ్ తెప్పివా అని నన్ను చాలామంది అడిగితే నేను ఇప్పటి నుంచి పార్సల్ తీసుకెళ్తూ ఉండేవాడిని. చాలామంది అది ఒక మామూలు వ్యక్తి, ఒక మామూలు సినిమా రంగం నుంచి వచ్చి ఒక ఫుడ్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్తో చాలాసార్లు కరోనా టైంలో కూడా మా అందరికీ బిర్యానీ తెప్పించుకునేవాళ్ళమి, మసాలాలు తెప్పించుకునేవాళ్ళమి, ఈయన పంపించిన మసాలాలు కలుపుకునేవాడిని. ప్రత్యేకమైన రుచి, అద్భుతమైన రుచి. ఇంట్లో మనం ఎప్పుడు టేస్ట్ చేయం, ఇంట్లో కూడా ఊరికే మా ఇంట్లో చాలా బాగా వండుతారండి ఇవన్నీ నేను మాట్లాడను. మా ఇంట్లో కంటే అద్భుతంగా వండుతారు ఇక్కడ, అంత బాగుంటుంది. అందుకని ఇందులో సక్సెస్ అయ్యాడు. ఇందులో ఒక
ఒక బ్రాండ్ సంపాదించుకున్నాడు. ఏ డిష్ ఇష్టం మీకు ఈ రెస్టారెంట్? ఏమండి ఉలవచారి బిర్యానీ కానీ, కోడి పలావ్ కానీ, నాటుకోడి కానీ, ఏదైనా ఏ డిష్ అయినా మనది. టోటల్గా ఫుడ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. రెగ్యులర్గా అంటే నేను చేసింది ఎప్పుడు చేయను, మళ్ళీ ఒకసారి చేస్తాను. మూవీలో కూడా క్రియేటివిటీ మనం తీసిన సినిమా మళ్ళీ తీయలేం కదా. సో అలాగే కొత్త రెస్టారెంట్ పెట్టినప్పుడు దానికి ఒక డిఫరెంట్ యూఎస్పీ ఉంటుంది. చాలా రెస్టారెంట్స్ ఉలవచారు, రాజుగారి తోట, 7 బిర్యానీస్ అండ్ మారేడుమిల్లి బాగా సక్సెస్. ఇప్పుడు రీసెంట్గా చిట్టుముచ్చాలను ఓపెన్ చేశాను మాదాపూర్లో. సో ఏ రెస్టారెంట్ చేసినా నా ఫీలింగ్ ఏంటంటే పీపుల్ ఆల్వేస్ వాంట్ న్యూ థింగ్స్ అండి. ఆ న్యూ థింగ్స్ ఇచ్చినంతకాలమే మనం ఉంటాం. మూవీ చూసినా కానీ కొత్త సినిమా డిఫరెంట్గా తీసి వాళ్ళని మెప్పిస్తేనే మనకి సినిమా సక్సెస్ అవుతుంది. సో అన్ని బిజినెస్లు కూడా అంతేనండి. ఈ బిజినెస్ బాగుంది, ఇది మన లైఫ్ లాంగ్ మన జనం ఆదరిస్తారనేది పాయింట్ కాదు. సో కాన్స్టెంట్లీ మనం బిజినెస్ స్టార్ట్ చేసామంటే మన బిజినెస్కి ఎందుకు రావాలి, మన రెస్టారెంట్కి ఎందుకు రావాలి అనేది ఫస్ట్ నేను క్వశ్చన్ చేసుకుంటాను. సో దానికి టోటల్గా వాళ్ళు చూస్తే వాళ్ళు ఇక్కడ రావడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. సో ఎవరో చేయాలనేది నా అంబిషన్ ఎప్పుడు కూడా. సో బిజినెస్ మ్యాన్గా అది నా ఆలోచన ఇప్పుడు. సో ఇప్పుడు కొత్తగా ఇంకోటి చేసినా మళ్ళీ ఇది చేయను, ఐ డూ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే కాన్స్టెంట్గా కొత్తది చేసినంతకాలమే పీపుల్ మనల్ని ఆదరిస్తారని నేను బాగా బిలీవ్ చేస్తాను. మాట్లాడు. ఓకేనా? కూచిపూడి వెంకటన్న గురించి చెప్పాలంటే ఇండస్ట్రీలో కూచిపూడి వెంకటన్నకున్నంత నాలెడ్జ్ కానీ, సర్కిల్ కానీ, అన్నకున్నంత ఇక్కడ స్టార్డమ్ కానీ అని చాలామంది తెలియకపోవచ్చు. అన్నయ్య ఒక 2 సినిమాలు చేశాడు అంతే. ఆ తర్వాత ఎవరైనా అనుకుంటారు అన్నయ్య గారికి హరిశంకర్ గారు కావచ్చు, బండ్ల గణేష్ గారు కావచ్చు, టాప్ ప్రొడ్యూసర్ ఉన్నారు, టాప్ డైరెక్టర్లు ఉన్నారు, టాప్ రైటర్ల చేతిలో ఉన్నారు. మరి ఎందుకు అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఉలవచారిని పెట్టారు ఒక 15 సంవత్సరాల క్రితం. ఒక బిజినెస్ చేస్తే హుందాగా చేయాలి అన్నది ఎవరి దగ్గరైనా నేర్చుకోవాలంటే మన భారతదేశంలో వెంకటన్న దగ్గరే నేర్చుకోవాలి. హుందాగా ఉంటుంది, స్థాయిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మేము నాటుకోడి పలవ పెట్టుకున్నాం మారేడుమిల్లి నుంచి. ఏముందిలే చేస్తాడులే అన్నాన్ని అనుకున్నా. నేను వాస్తవం చెప్తాను, ఈ హైదరాబాదులో నాటుకోడి అని చెప్పి ఫేక్ చేష్టలు చేసేవాళ్ళు ఉన్నారు. అన్న దగ్గర దొరుకుతుందన్న ఒరిజినల్ నాటుకోడి పలావు నేను అన్న దగ్గరే చూశాను. మిగతా అన్ని రెస్టారెంట్లు పోతే ఏదో ఆ కోడి ఈ కోడి కలిపేసేది, ఉడకకుండా పెట్టి అంటే ఆ ఒక్క దాంట్లో పట్టేసి అన్న ఎంత స్థాయి వ్యక్తిని. రెండోది కూచిపూడి వెంకటన్న ఆఫీసులో నేను ఒక 2 years భోంచేశాను. అన్నకు కూడా సరిగ్గా తెలియకపోవచ్చు. అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు అన్నానికి లేనప్పుడు అన్న ఆఫీసులోకి వెళ్ళి డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళి తినేవాడిని. తర్వాత వచ్చి నేను నెల్లూరు పెద్దరాయి చేపలు పులుసు పెట్టినా. అది నాకు ఇన్స్పిరేషన్ కూచిపూడి వెంకటన్నే. ఎందుకంటే నేను ఒక టైంలో మంచి పీక్ స్టేజ్లో, మంచి బాధలలో, మంచి పరిస్థితుల్లో, అర్థం కాని విషయం ఉన్నప్పుడు నాకు అనిపించింది కూచిపూడి వెంకటన్న లాంటి స్థాయి వ్యక్తి. హరిశంకర్ చెప్పాను కదా, ఇప్పుడు అనుకుంటే వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక అద్భుతమైన సినిమా స్టార్ట్ అయిపోతుంది రేపు ఉదయానికి. కానీ చేయడు అన్న. అంటే అది వాళ్ళు కర్మయోగులు వాళ్ళు. నేను ఇది అనుకుంటే ఇదే చేస్తాను. ఆ ఇన్స్పిరేషన్తో నేను పెట్టాను. మొన్న కూడా ఫోన్లో అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, నేను ఈరోజు ఈ స్థాయికి వెళ్ళానంటే మీరే కారణం అని. ఉలవచారు ఎంత పెద్ద గిట్టు, మారేడుమిల్లి అంత పెద్ద గిట్టు. ఇప్పుడు ఇక్కడ ఒకటి పెట్టారు చిట్టుముత్తులు, అది బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పుడు అడవి రాముడు చూశారు కదా, అడవిలో ఉన్నాం మనం ఇప్పుడు, అంత బాగుండదు. అన్నతో అసిస్టెంట్ డైరెక్టర్గా చేయాలని వచ్చాను. భగవంతుడి దేవల్ల నేను ఒక మంచి స్థాయికి వెళ్ళి ఈరోజు ఒక పెద్ద మనుషుల మధ్యన, కూచిపూడి వెంకటన్న మధ్యన ఉన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.